హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, నిజంగా అయితే బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి అయితే నిజంగా శుభవార్తనే చెప్పాలి. శుభవార్త చెప్పిన బిఎస్ఎన్ఎల్ అని అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. కానీ అందులో 4G లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాంటి వారికి బిఎస్ఎన్ఎల్ అయితే శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో చూసుకుంటే 4G సేవలు అయితే ప్రారంభమవుతాయని వీటిలో చెప్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వారంలోనే 1000 టవర్లను అయితే ఏర్పాటు చేశామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. 4G 5G కోసం అయితే మొత్తం 1.12 లక్షల టవర్లు అయితే ఇన్స్టాల్ చేయడంలో తమ లక్ష్యం అనేది ఇప్పటికే 12,000 టవర్లు అయితే ఏర్పాటు చేశామని అయితే వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ 4G 5G కోసం అయితే 1.12 లక్షల టవర్లు అయితే ఇన్స్టాల్ చేయడం అయితే తమ లక్ష్యం అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఇన్స్టాల్ చేస్తారనమాట వచ్చే నెలలో అని చెప్పారు. కాబట్టి ఇకైతే స్టార్ట్ చేస్తారు. ఇంకా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే ఎలాంటి కొలత అయితే ఉండదు, బాగా అయితే పనిచేస్తుంది. 5G కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి.